ఇవాళ ఫుల్ బిజీ డే అయిపోయింది. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నింది. ఇక తిరుమల శనివారాలు మొక్కాము. తర్వాత హయాన్కి అన్నప్రాసన కూడా చేశాము. ఇక ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే ఇవాళ మా చిట్టి తల్లి వాళ్ళ స్కూల్కి వచ్చేస్తాం. ఇది రేణుగుంటలో ఉన్న ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్. ఇంతకీ ఇవాళ ఎందుకు వచ్చామనుకుంటున్నారా? ఇవాళ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. మనకైతే ఇలాగా స్లాట్స్ ఇచ్చేస్తారు. మనం ఆ స్లాట్ టైంకి వెళ్ళాలి. ఇక రెస్పెక్టెడ్ టీచర్స్ వచ్చి మీటింగ్ని తీసుకుంటారు. ఇక లోపల ఎంటర్ అవుతూనే ప్లే ఐటమ్స్, మాంటెసరీ థింగ్స్ అన్నీ ఉంటుంది. యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ రూమ్లో కండక్ట్ చేస్తారు. ఇక కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది మా చిట్టి తల్లి క్లాస్ రూమ్. ఇది ప్లే గ్రూప్ వాళ్ళకి. ఎక్కడ నిన్ను చూస్తూ ఉంటుందా మిస్? అందులో నీ హ్యాండ్ ప్రింట్ ఎక్కడుంది? ఏది నీ హ్యాండ్? ఇక బోర్డులో ఈ డ్రాయింగ్ అంతా చూడగానే నాకైతే మా స్కూల్ టైం గుర్తొచ్చేసింది. ఇక ఇంట్లో అయితే ఒక్కటి కూడా చెప్పిన మాట వినదు, కానీ క్లాస్లో మాత్రం వాళ్ళ మ్యామ్ చెప్పిన మాట విని ఎంత క్వైట్గా తలాడిస్తుందో మీరే చూడండి. ఇక వీళ్ళైతే ప్లే గ్రూప్ కాబట్టి వీళ్ళకి ఏ ఎగ్జామ్ ఉన్నా అన్నీ ఓరల్గానే ఉంటుంది. జస్ట్ కలరింగ్ అండ్ స్మాల్ స్మాల్ యాక్టివిటీస్ తప్ప. ఇవి ఋతు చేసిన అసెస్మెంట్స్. నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఆల్ఫాబెట్స్ ఫైండ్ అవుట్ చేయడం, కలరింగ్ చేయడం ఇలాంటివే ఉంటాయి మోస్ట్లీ వీళ్ళకి. ఇదేంటి? వీళ్ళకి మంత్లీ అసెస్మెంట్స్ ఉంటాయి. ఇవి కూడా ఓరల్గానే ఉంటాయి. ఇక్కడున్న క్వశ్చన్స్ వాళ్ళ మ్యామ్ వచ్చి స్టూడెంట్స్ని అడుగుతారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్ని బట్టి వాళ్ళు మార్క్స్ ఇస్తారు. ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ ఏరియాస్లో బాగుంది, తన అటెండెన్స్ ఎంత, ఇలా అన్నీ డీటెయిల్గా ఉంటాయి. ఇక మాకు షెడ్యూల్ చేసిన మీటింగ్ అయిపోయింది. మీటింగ్ తర్వాత ఋతు ఇలా కొంచెంసేపు ఆడుకోవాలని అక్కడే కూర్చోంది. ఇక నేను మీకు చూపించడం కోసం మొత్తం డీటెయిల్గా వీడియో తీస్తూ ఉన్నాను. ఇక ఇలాగా చాలా టాయ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి లర్న్ విత్ ఫన్ టైప్లో నేర్పిస్తూ ఉంటారు. లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చూపించడం కోసం ఇలా అరేంజ్ చేశారు. ఇక మేమైతే ఇంటికి బయలుదేరేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పేరెంట్స్ చాలామంది వస్తూ ఉన్నారు. ఇక మేము వచ్చేలోపు పవర్ పోయింది. అపార్ట్మెంట్లో జనరేటర్ ఇంకా పెట్టలేదు కాబట్టి ఇక స్టెప్స్ అన్నీ ఎక్కొచ్చాం. ఇక ఈరోజు తిరువల శనివారం కాబట్టి ఇక నేనైతే దేవుణ్ణి అలంకరిస్తున్నా. మా అత్తమ్మేమో వంటలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక నా వంతు ఉడత సహాయం కూడా నేను చేస్తూ ఉన్నా. ఇంతలోగా మా నాన్నమ్మ వచ్చారు. పాపం లిఫ్ట్ లేదు కదా, స్టెప్స్ అన్నీ ఎక్కొచ్చారు. మీరే చూడండి. ఇక తను ఎక్కలేకపోయినా కూడా నా కోసం ఎక్కొచ్చింది. ఎంతైనా గ్రాండ్ పేరెంట్స్ మనవాళ్ళు మనవరాల కోసం ఆ మాత్రం చేసేస్తారు. ఇక ఇవాళ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టాకే తింటాము. దేవుడికి మొక్కటం అయితే అయిపోయింది. ఇక మా చిట్టోడు కూడా గోవిందాకి దండం పెట్టేసుకున్నాడు. ఇక కాసేపు రెస్ట్ తీసుకొనేసి మా హయాన్కి అన్నప్రాసనలాగా చేస్తున్నారు. అన్నప్రాసన చేసేటప్పుడు అమ్మాయికి అయితే 5th month 5th day అంటారు, అబ్బాయికి అయితే 6th month 6th day అంటారు. సో ఇక హయాన్కి 6th month 6th day ఉన్నప్పుడు మేము అన్నప్రాసన చేసేసాం టెంపుల్కి వెళ్ళి. కానీ అప్పుడు తను ఇలా పాకడం నేర్చుకోలేదు ఇంకా, అందుకని ఇప్పుడు మంచి రోజు చూసి తనకి ఇది మాత్రం చేస్తున్నాం. వెనక చూడండి, వాళ్ళ అక్క ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంది. హయాన్ ఇచ్చుడు.
ఋతుకి ఇలా అన్నప్రాసన చేసినప్పుడు ఋతు కూడా పెన్సే పట్టుకునింది. హయాన్ వాళ్ళ అక్క చెప్పినట్లు మనీ దగ్గరికే వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ అన్ని షఫల్ చేసి థర్డ్ టైం వదులుతున్నాడు. థర్డ్ టైం కూడా మళ్ళీ పెన్స్ దగ్గరికి వెళ్ళాడు. మీ పిల్లలకి ఇలా చేసినప్పుడు వాళ్ళు ఏం పట్టుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక ఫైనల్గా అయితే అలానే వదిలేసేసరికి అన్నీ తనదే అన్నట్టు ఇష్టారాజ్యంగా అన్నీ పీకి పడేస్తున్నాడు. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.